బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతానికి ట్రంప్ ఇటు డెన్మార్క్ని టార్గెట్ చేస్తున్నారు. డెన్మార్క్లోని గ్రీన్లాండ్ మాదే అంటున్నాడు. ఖచ్చితంగా నేనే తీసుకుంటా అంటున్నాడు. కానీ డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం డెన్మార్క్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోమంటూ ఇటు డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ చెప్పుకొస్తుంది. ఇటు గ్రీన్లాండ్ జోలికి వస్తే యుద్ధం తప్పదంటున్నారు ఇటు నేటోకు సంబంధించిన దేశాలు, యూరోపియన్ కంట్రీస్ అని చెప్పుకోవచ్చు. దేనికైనా సిద్ధమంటున్నాడు ట్రంప్. నయానా భయానా ఏ రకంగా అయినా ఒక 3 ఫేజ్ ప్లాన్ అయితే ప్రస్తుతానికి ట్రంప్ రెడీ చేసినట్టు తెలుస్తుంది. ఇటు గ్రీన్లాండ్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకుంటామని ఓపెన్గానే ఇటు అమెరికన్ చీఫ్ సెక్రటరీ చెప్తున్నారు. అలాగే ఇటు ట్రంప్ కూడా మీడియా ముందుకు వచ్చి అదే మాట చెప్తున్నాడు. గ్రీన్లాండ్ అమ్మితే ఓకే, లేదంటే యుద్ధంతోనైనా ఖచ్చితంగా దాన్ని లాక్కుంటాను, గెలుచుకుంటాను అంటూ ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేస్తున్నాడు. ఇటు గ్రీన్లాండ్ విషయానికి వస్తే డెన్మార్క్కి మరి రష్యా అలాగే చైనా అండగా నిలుస్తాయా? ప్రస్తుతానికి ఇదే $1 మిలియన్ క్వశ్చన్. ట్రంప్ గ్రీన్లాండ్ భూమిలో ఉన్న ఖనిజాలు, అక్కడ ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్, ఇవే ట్రంప్ టార్గెట్ అన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అలాగే గ్రీన్లాండ్కి ఇటు రష్యా అలాగే చైనా, ఈ రెండు దేశాలకు ఉన్న సంబంధం ఏంటి? ఇటు చైనా ఆర్కిటిక్ సిల్క్ రోడ్, చైనా నుంచి ఆర్కిటిక్ కాంటినెంట్ దాకా ఒక సిల్క్ రోడ్ని వేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని కూడా అడ్డుకుందామని ట్రంప్ ప్రయత్నిస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో రష్యా చైనా మరి ముందుకొస్తాయా? ఇటు గ్రీన్లాండ్ని డిఫెండ్ చేయడానికి సపోర్ట్ చేస్తాయా? ఇటు నేటో దేశాలు అంటే యూరోపియన్ కంట్రీస్ మాత్రం ట్రంప్ గ్రీన్లాండ్ని లాక్కునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము యుద్ధానికి వెళ్తామని ఇటు నేటో దేశాలు, యూరోపియన్ కంట్రీస్ అయితే చెప్పుకొస్తున్నాయి. అసలు గ్రీన్లాండ్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? గ్రీన్లాండ్ ఎక్కడుంది? దానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్? దాని గురించి ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? ఒకసారి ఆ గ్రీన్లాండ్ గురించి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం చూస్తే స్ట్రాటజిక్గా, జియోగ్రఫికల్గా మనం ఒకసారి చూస్తే కనుక అమెరికా నుంచి గ్రీన్లాండ్ దాదాపు 4800 కిలోమీటర్లు, 3000 మైల్స్. అంత దూరం ఉన్న గ్రీన్లాండ్ని మరి అమెరికా ఎందుకు కావాలనుకుంటుంది? యాక్చువల్గా స్ట్రాటజిక్గా చూస్తే అమెరికా తన యుద్ధ ఎయిర్ బేసెస్ కావచ్చు, ఆర్మీ బేసెస్ కావచ్చు, ప్రపంచంలో చాలా చోట్ల ఏర్పరచుకుంటుంది. ఇప్పుడు ఈ గ్రీన్లాండ్లో కనుక డిఫెన్స్కి సంబంధించి, అమెరికన్ డిఫెన్స్కి సంబంధించి ఒక బేస్ని, ఎయిర్ బేస్ని కానీ ఒక బేస్ని కానీ అక్కడ పెట్టుకుంటే కిమ్ జాంగ్ ఉన్, నార్త్ కొరియాకి సంబంధించిన కిమ్ జాంగ్ ఉన్ కానీ రష్యా కానీ ICBMs, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అంటే న్యూక్లియర్ మిసైల్స్, ఈ న్యూక్లియర్ మిసైల్స్ని వాళ్ళు లాంచ్ చేసిన వెంటనే ఇక్కడ కనుక అమెరికన్ బేస్ ఉంటే ఇమీడియట్గా తెలిసిపోతుంది అమెరికన్స్కి. దాన్ని ఎదుర్కోగలుగుతారు, దాన్ని ఆపగలుగుతారు, దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి వేరే మిసైల్స్ని యూజ్ చేయగలుగుతారు. అందుకే ఇంత దూరం ఉన్న 4800 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా స్ట్రాటజిక్గా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఐలాండ్ ఎక్కడుంది, ఎలా ఉంది, దాని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. PCR నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఒకసారి మనం చూస్తే వాషింగ్టన్ నుంచి గ్రీన్లాండ్ ఆల్మోస్ట్ 4220 కిలోమీటర్స్, 4220 కిలోమీటర్లు. అదే నేను ఇప్పటిదాకా చెప్పుకొచ్చిన పాయింట్ కూడా అదే. ఇక్కడి నుంచి రష్యా నుంచి ఎలాంటి మిసైల్స్ లాంచ్ అయినా, చైనా నుంచి ఎలాంటి మిసైల్స్ లాంచ్ అయినా, ఎట్ ద సేమ్ టైం నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ అక్కడి నుంచి ఎలాంటి మిసైల్స్ లాంచ్ అయినా కూడా ఇమీడియట్గా అమెరికన్స్ తెలుస్తుంది. అమెరికన్స్ దాన్ని కాపాడుకోవచ్చు, అమెరికన్స్ వాటిని, ఆ మిసైల్స్ని ఎదుర్కోవచ్చు, న్యూట్రలైజ్ చేయొచ్చు, ఆ మిసైల్స్ని కొట్టి పారేయవచ్చు. అందుకే ఇది స్ట్రాటజికలీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సైడ్ ప్లీజ్ PCR. ఒకసారి మనం చూస్తే ఇటు చైనా నుంచి గ్రీన్లాండ్ 8000 కిలోమీటర్లు. కానీ చైనా ఏమంటుందంటే ఒక ఆర్కిటిక్ సిల్క్ రోడ్, మనందరికీ తెలుసు సిల్క్ రోడ్ అనేది ఇటు చైనా నుంచి లండన్, UK వెళ్ళడానికి ఒకప్పుడు ఆ దారిని యూజ్ చేసేవాళ్ళు, ట్రేడ్కి ఆ దారిని యూజ్ చేసేవాళ్ళు. ప్రస్తుతానికి చైనా ఒక ఆర్కిటిక్ సిల్క్ రోడ్ని ఇటు చైనా నుంచి రష్యా మీదుగా గ్రీన్లాండ్స్ని యూజ్ చేసుకొని ఒక ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఒక ఇంటర్నేషనల్ ట్రేడ్ రూట్ని అది ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ గ్రీన్లాండ్లో ఏవైతే రేర్ ఎర్త్ మెటల్స్ కొన్ని ఉన్నాయి వాటన్నిటిని కూడా అది బై చేయడానికి ఆల్రెడీ గ్రీన్లాండ్తో కొన్ని డీల్స్ని కూడా మాట్లాడుకుంది. సో అందుకే ఇటు చైనాకి 8000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఇప్పటికీ చైనాకి స్ట్రాటజికల్గా ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే దీనిపైన మరి చైనా రెస్పాండ్ అవ్వబోతుందా, చైనా ఏమైనా ఇనిషియేటివ్ తీసుకోబోతుందా, రష్యా ఏమైనా ఇనిషియేటివ్ తీసుకోబోతుందా, వేచి చూడాలి. నెక్స్ట్ సైడ్ ప్లీజ్ PCR. సో డెన్మార్క్ నుంచి మనం చూస్తే కనుక గ్రీన్లాండ్ అనేది 3500 కిలోమీటర్స్. అసలు డెన్మార్క్ పేరు ఎందుకు వస్తుంది అని అంటే డెన్మార్క్ మనం చూడొచ్చు, ఈ విజువల్లో చూస్తున్నాం. డెన్మార్క్ ఇక్కడ ఉంది, రెడ్ కలర్లో ఉన్నది డెన్మార్క్.
అండ్ అక్కడ గ్రీన్ కలర్లో ఆ కార్నర్లో ఉన్నది గ్రీన్లాండ్స్. సో ఈ డెన్మార్కే ప్రస్తుతానికి గ్రీన్లాండ్ని ఒక కాలనీగా, ఒక ఇండిపెండెంట్ కంట్రీగా కాకుండా ఒక కాలనీగా గుర్తించి డెన్మార్క్ పీపులే దీన్ని టేక్ ఓవర్ చేస్తున్నారు. దాని బాగోగులు చూసుకోవడం కానీ, దానికి ఫైనాన్షియల్గా ఎయిడ్ ఇవ్వడం కానీ, సపోర్ట్ చేయడం కానీ ఇదంతా డెన్మార్క్ చేస్తుంది. డెన్మార్క్ ఒక యూరోపియన్ కంట్రీ, నేటోకు సంబంధించిన ఒక కంట్రీగా మనం చెప్పుకోవచ్చు. సో నేటోలో భాగంగా ఉన్నా కూడా ఇటు అమెరికా మాత్రం ప్రస్తుతానికి డెన్మార్క్కి ఓపెన్గానే చెప్తుంది, నేను గ్రీన్లాండ్ని తీసేసుకుంటాను అంటూ. సో డెన్మార్క్ ఏం చేయబోతుంది? డెన్మార్క్ అయితే ప్రస్తుతానికి నేటో దేశాలన్నీ కలిసి యుద్ధానికి వెళ్ళబోతున్నాం, మేము ఖచ్చితంగా ఒక యుద్ధాన్ని ప్రకటిస్తాం, నేటో నుంచి కూడా బయటకు వచ్చి ఒక కొత్త థర్డ్ ఫోర్స్ని, యూరోపియన్ కంట్రీస్ అన్నిటినీ కాపాడుకోవడానికి ఒక థర్డ్ ఫోర్స్ని కూడా మేము తీసుకొస్తామంటూ ఇటు నేటో కూడా, ఇటు డెన్మార్క్ తరఫున, అలాగే యూరోపియన్ కంట్రీస్, అలాగే నేటో వీళ్ళందరూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఒక్కసారి మనం చూస్తే ఆర్కిటిక్, అట్లాంటిక్ మహాసముద్రాల మధ్యలో ఉంటుంది ఈ గ్రీన్లాండ్. సో ఈ గ్రీన్లాండ్కి ఇటు పక్కన ఒక మహాసముద్రం, ఇంకో పక్కన మహాసముద్రం. సో ఒక ఐలాండ్, పూర్తిగా చుట్టుపక్కల అన్ని సైడ్స్ కూడా వాటరే ఉంది. సో అలా స్ట్రాటజికల్గా ఒక మంచుతో కూడి ఉన్న మహాసముద్రాల మధ్య, మనం బ్యాక్డ్రాప్లో విజువల్లో చూడొచ్చు, ఇలానే మంచుతో కూడిన ఒక మహాసముద్రం మధ్య ఒక ఐలాండ్ అయితే ఉంది. ఆ ఐలాండ్ మరి ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అయింది, ఎందుకు ఈ మంచు కొండలే ఎందుకు కావాల్సి వచ్చింది ఇటు ట్రంప్కి కానీ మిగతా దేశాలకు కానీ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ స్లైడ్లో ఒకసారి ఇటు గ్రీన్లాండ్కి సంబంధించిన జనాభా ఒక్కసారి చూస్తే కనుక పాపులేషన్ వచ్చేసి 57,000 మాత్రమే. భౌగోళికంగా ఇండియాలో 4వ వంతు, ఇండియాలో భూభాగం ఎంత ఉందో దాంట్లో 4వ వంతు గ్రీన్లాండ్స్ ఉంటుంది. అంత పెద్దది చెప్పాలంటే ఒక సౌత్ ఇండియా మొత్తం అని చెప్పుకోవచ్చు. అలాంటి సౌత్ ఇండియా మొత్తం ఉన్న ప్లేస్లో జనాభా మాత్రం ఓన్లీ 57,000. ఎందుకంటారా? ఓన్లీ 16% మాత్రమే అక్కడ జనావాసాలు ఉండేలాంటి ప్రాంతాలు ఉన్నాయి. ఓన్లీ 16%, 16% మాత్రమే. మిగతా ప్లేస్ అంతా మంచు కొండలతో నిండిపోయి ఉంటుంది. చాలా చలి ఉండడం వల్ల, ఆ కారణాల వల్ల అక్కడ ప్రజలు ఉండలేని పరిస్థితి. సో అందుకు దాని జనాభా ఓన్లీ 57,000. అసలు ఈ 57,000 చాలా ఇంపార్టెంట్. ఈ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? అమెరికాకి చాలా ఇంపార్టెంట్. అమెరికా ఈ గ్రీన్లాండ్స్ని లాక్కోవడానికి ఈ నంబర్ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మీకు ముందు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ పీసీఆర్. ఒక్కసారి దాని వైశాల్యం మనం చూస్తే 2.16 మిలియన్ కిలోమీటర్స్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇండియాతో మనం ఒక్కసారి కంపేర్ చేస్తే కనుక 1/4. ఒక రకంగా ఇటు సౌత్ ఇండియాలో ఉన్న ఒక 4-5 స్టేట్స్, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ రాష్ట్రాలన్నిటి కలిపితే ఎంత భూభాగం ఉంటుందో అంత భూభాగంలో ఇటు గ్రీన్లాండ్స్ ఉంది. అంత ప్లేస్ ఉన్నా కూడా దాంట్లో జనాభా మాత్రం ఓన్లీ 57,000 మాత్రమే. సో 57,000 ఉన్నారు. అండ్ ఇంత ఏరియాలో ఏముంది మరి? మనుషులు ఉండడానికి ఓన్లీ 16% మాత్రమే ఆ ల్యాండ్ పనికొస్తుంది. మిగతా ల్యాండ్ అంతా దేనికి పనికొస్తుంది? ఎస్, దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ స్లైడ్స్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ట్రంప్ కూడా అందుకే గ్రీన్లాండ్ కావాలని అనుకుంటున్నాడు. 84% మంచుతో కప్పబడి ఉంటుంది. ఎస్, 84% మంచుతో కప్పబడి ఉంటుంది. ఓన్లీ 16% మాత్రమే జనవాసాలకు పనికొచ్చేలాగా కొంత ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో ఈ 57,000 పీపుల్ ఉంటున్నారు. 16% ఆ ల్యాండ్లో కూడా 6 నెలలు మంచు కురుస్తుంది, 6 నెలలు నార్మల్గా ఉంటుంది. సో 6 నెలలు మాత్రం మంచులోనే ఉండాల్సిన పరిస్థితి. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో ఎక్కువ జనాభా ఉండలేరు. ఇక్కడ 16% ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో వెళ్ళి సెటిల్ అయిన యూరోపియన్సే. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఒకసారి మనం చూస్తే ఉత్తర అమెరికాలో భూభాగమైన డెన్మార్క్ పరిధిలో ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. డెన్మార్క్ నుంచి కొన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో గ్రీన్లాండ్ ఉంది. అయినా కూడా దాని బాధ్యతలు మాత్రం డెన్మార్కే తీసుకుంది, గ్రీన్లాండ్కి సంబంధించిన బాధ్యతలు. సో ఇది నార్త్ అమెరికాలోనే ఒక ప్లేస్ అని చెప్పుకోవచ్చు. కానీ డెన్మార్క్ ఇట్లా ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఇటు అమెరికాకి సంబంధించిన ఐలాండ్స్ కూడా ఉన్నాయి, మిగతా కంట్రీస్కి సంబంధించిన ఐలాండ్స్ కూడా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఇప్పుడున్న ప్రస్తుత అలాస్కాని రష్యా ఒకప్పుడు అమెరికాకి అమ్మేసింది, అమెరికా అలాస్కాని కొనుక్కుంది. సో అలానే ఈ ఐలాండ్ ఇప్పుడు గ్రీన్లాండ్ని కూడా కొనుక్కునే ప్రయత్నం చేస్తుంది. సో నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ పీసీఆర్. రైట్, 1000 ఏళ్ల కిందట గ్రీన్లాండ్లో
యూరోప్ స్థానిక స్థావరం ఉంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన కొన్ని సైనిక స్థావరాలు 1000 కిందట ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇప్పుడు అమెరికాకి సంబంధించిన ఆర్మీ బేసెస్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 100 years నుంచి ఇటు గ్రీన్లాండ్లో ఆల్రెడీ ఆర్మీ బేసెస్ ఉన్నాయి. కానీ ఆ ఆర్మీ బేసెస్ ఇటు చైనా అక్కడ నుంచి కొన్ని మినరల్స్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. సో ఈ చైనా చేసే ఈ ప్రయత్నం, అమెరికన్ ఆర్మీ బేసెస్, ఇవి రెండు కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. సో మొత్తం మీద ట్రంప్ హీఈస్ ఆల్వేస్ ఎగ్నెస్ట్ చైనా, మనందరికీ తెలిసిందే. సో చైనాని ఎలాగైనా అక్కడి నుంచి బయటకు పంపించేయాలి, చైనాని ఎలాగైనా అనగతొక్కాలి అన్న ఉద్దేశం ట్రంప్కి చాలా క్లియర్గా ఉంది. రైట్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. మంచు దీపం ఒకవేళ కరిగితే ఇటు రష్యా, చైనా, బ్రాజిల్ సహా ఇతర దేశాలకి, అది వరల్డ్స్ ప్యూరెస్ట్ వాటర్ రిజర్వ్ అని చెప్తుంటారు గ్రీన్లాండ్ని. అక్కడ ఉన్న ఐస్ అంత ఫ్రెష్ వాటర్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ అక్కడ కనుక అది కరగడం వల్ల అంతర్జాతీయ రవాణా సులభతరం అవుతుంది. ఎందుకంటే ఈ ఐలాండ్ ఏదైతే ఉందో, గ్రీన్లాండ్కి సంబంధించిన ఈ ద్వీపం ఏదైతే ఉందో, ఇది ఒక్కసారి కరిగితే కనుక ఇటు కమ్యూనికేషన్, ఇటు చైనా ఏంటి ఆర్కిటిక్ సిల్క్ రూట్ని రష్యా మీదుగా ఒక రూట్ని ప్లాన్ చేస్తుంది. దాన్ని ఆర్కిటిక్ సిల్క్ రూట్ అంటున్నారు. సో ఆ రూట్ కనుక అవుతే చైనా ట్రేడ్ ఇంకా ఫాస్ట్గా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్లోబల్గా చైనా ఇంకా ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది, డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎకానమీ బూస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటన్నిటికీ కూడా చెక్ పాయింట్ పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ట్రంప్ గ్రీన్లాండ్ని తను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాడు. మంచు ద్వీపం కరిగితే కనుక ఇటు మొత్తానికైతే ఇటు రష్యా అలాగే చైనా ఇవి రెండు లబ్ధి పొందుతాయి. అలాగే నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ట్రంప్ అయితే అల్టిమేటం అయితే చాలా క్లియర్గా ఇచ్చేశాడు. ఇటు గ్రీన్లాండ్ని అమ్ముతారా లేకపోతే తలపడతారా అంటూ ట్రంప్ ఒక అల్టిమేటంని అయితే ఇటు డెన్మార్క్, గ్రీన్లాండ్స్, యూరోపియన్ నేషన్స్, నేటో వీళ్ళందరికీ ఇచ్చేశారు. ఇటు యుఎన్ కౌన్సిల్లో యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇటు ట్రంప్కి ఎగ్నెస్ట్గా ఉన్నారు. అలా ఎలా గ్రీన్లాండ్ని తీసుకుంటారు, ఖచ్చితంగా యుద్ధాన్ని ప్రకటిస్తాం అంటున్నారు. కానీ వాస్తవానికి ట్రంప్ వెళ్ళి అక్కడ నిల్చుంటే వెంటనే ఈ యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, ఇటు యూకే కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, మిగతా కంట్రీస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయన వెనకాల నిల్చుంటారు చేతులు కట్టుకొని. మనందరం ఇప్పటికే ఎన్నో విజువల్స్లో, ఫొటోస్లో కూడా చూస్తున్నాం. సో అలాంటి పరిస్థితి ప్రస్తుతానికైతే వత్తాసు పాడుతున్నారు. ఇటు అందరూ కలిసి నేటోకి ఎగ్రెస్ట్గా మేము వెళ్తాము, యుద్ధాన్ని ప్రకటిస్తాము అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ ట్రంప్ ఒక్కసారి రంగంలోకి దిగిన తర్వాత అందరూ చేతులు ముడుచుకొని ఆయన పక్కన నిల్చునే పనే, అంతకుమించి ఇంకా చేసేది ఏం లేదు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. గ్రీన్లాండ్ మీద ట్రంప్కి అసలు ఉన్న ఇంట్రెస్ట్కి మెయిన్ రీజన్స్ కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తా. అక్కడ ఏముంది, నిక్కల్, రాగి, కాపర్, జింక్, అలాగే స్టీల్, దాంతోపాటు గోల్డ్, టైటానియం, యురేనియం, ఇవన్నీ ఏంటి రేర్ ఎర్త్ మెటల్స్, హైలీ డిమాండ్లో ఉన్న మెటల్స్. మన చేతిలో వాడే స్మార్ట్ ఫోన్ నుంచి మొదలు పెడితే F-35 ఫైటర్ జెట్ బిల్డ్ చేయడానికి కావాల్సిన అన్ని ఇంపార్టెంట్ రేర్ ఎర్త్ మెటల్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి గ్రీన్లాండ్స్లో ఉన్నాయి. 80% వరల్డ్లో బెస్ట్ రిజర్వ్స్ అన్నీ కూడా గ్రీన్లాండ్లో ఉన్నాయి. అలాంటి గ్రీన్లాండ్లో ఉన్న రిజర్వ్స్ మీద ఆల్రెడీ కన్నేసింది చైనా. చైనా ఆల్రెడీ కొంత అగ్రిమెంట్స్ కూడా చేసుకొని వాటన్నిటిని కూడా అమెరికా చైనా ఆర్థిక శక్తిని రేసుగుర్రంలో మార్చే గ్రీన్లాండ్ ఖనిజ సంపద. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ గ్రీన్లాండ్ ఖనిజ సంపద వల్ల, అంటే ఈ మెటల్స్ వల్ల, ఈ మెటల్స్ రానున్న రోజుల్లో ఇటు సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోట్స్ కానీ, ఎలక్ట్రిక్ కార్స్ కానీ, ఫైటర్ జెట్స్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ ఏవి యూజ్ చేయాలన్నా వాటిలో ఆ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఈ మెటల్స్ అన్నీ కావాల్సిందే. సో ఈ మెటల్స్ అన్నీ ప్రస్తుతానికి మోనోపోలీ ఎవరు? చైనానే ఆ మోనోపోలీని రన్ చేస్తుంది. మొత్తానికైతే ఆ మోనోపోలీని బద్దలు కొట్టాలి. ఆ మినరల్స్, ఆ మెటల్స్, ఆ రేర్ ఎర్త్ మెటల్స్ అవన్నీ కూడా అమెరికా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ గ్రీన్లాండ్ ఐలాండ్కి ఉన్న అగ్రిమెంట్స్, చైనాతో ఉన్న అగ్రిమెంట్స్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయాలని, అందుకే లాక్కోవాలనే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తం మీద ఇటు నికెల్, కాపర్, జింక్, ఐరన్, అలాగే వజ్రాలు, వైడూర్యాలు, వజ్రాలు ఉన్నాయి, అక్కడ రూబీస్ ఉన్నాయి, మెటల్స్ ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి. సో ప్రీషియస్ మెటల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ ప్రీషియస్ మెటల్స్ని, వీటన్నిటిని ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రొడ్యూస్ చేయడానికి, అలాగే డ్రోన్స్, అలాగే రానున్న రోజుల్లో ఇటు ఫైటర్ జెట్స్, స్మార్ట్ ఫోన్స్ కానీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన రోబోట్స్ కానీ, వీటన్నిటిలో కూడా యూజ్ చేసే మెటల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇటు
అమెరికా కాన్సన్ట్రేట్ చేస్తుంది. గ్రీన్లాండ్ ఇక్కడ ఉంది, ఆర్కిటిక్ అలాగే అంటార్క్టిక్, ఈ రెండు మహాసముద్రాల మధ్యలో ఉంది. సో ఈ స్ట్రాటజికల్గా ఇది చాలా ఇంపార్టెంట్. ఒక రకంగా ఇటు నార్థన్ అమెరికానే ఇంక్లూడ్ చేస్తున్నాడు ట్రంప్ మాత్రం. కానీ ఇదంతా మంచు కొండలతోనే నిండిపోయి ఉంది. ఓన్లీ 16% మాత్రమే పాపులేషన్ అక్కడ ఉండడానికి అనువుగా ఉండే ఏరియాస్ ఉన్నాయి. సో ఈ గ్రీన్లాండ్ గురించి ఒకసారి మీకు ఇంకొన్ని డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. గతంలో ట్రంప్ అమెరికా చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాడు. ఎందుకంటారా? అమెరికా మ్యాప్ను మార్చుదామని. ప్రపంచంలో చాలా చోట్ల అమెరికాకు సంబంధించిన చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. గతంలో కూడా ఇటు అలాస్కా లాంటి ఐలాండ్, అలాస్కాను కూడా రష్యా దగ్గర $7.2 మిలియన్ ఇటు ట్రంప్ అప్పుడున్న ప్రభుత్వం అంటే 1867లో కొనుగోలు చేశారు. దాని తర్వాత 1917లో ఇటు డానిష్ వెస్ట్ ఇండీస్ అంటే ఇప్పుడు యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ అంటారు, ఆ వర్జిన్ ఐలాండ్స్ని కూడా 1917లో కొనుగోలు చేశారు. రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే ఇటు ఒకసారి మనం చూస్తే కనుక న్యూజిలాండ్ పక్కన, ఇక్కడ న్యూజిలాండ్ పక్కన కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఐలాండ్స్ని కూడా రీసెంట్ టైమ్స్లో వాళ్ళు బై చేశారు. ఎందుకు అసలు ఈ ఐలాండ్స్ ఎక్కడో మూలన ఉన్న ఐలాండ్స్ ట్రంప్ ఎందుకు అనుకుంటున్నాడు అంటే చైనా, మనం చూడొచ్చు, చైనా ఈ సదర్న్ చైనాకి సంబంధించిన సీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇండియన్ ఓషన్లో కూడా ఆక్యుపై చేస్తుంది. ఆక్యుపై చేయడం అంటే వాళ్ళ ఆర్మీకి సంబంధించిన బేసెస్, నేవల్ బేసెస్, ఇలాంటి బేసెస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి మిగతా దేశాలని కంట్రోల్ చేద్దామని ప్లాన్. సో అమెరికా ఏం చేసిందనంటే, అమెరికా మనం చూడొచ్చు, ఇక్కడ అమెరికా ఉంది, ఇక్కడ చైనా ఉంది. సో సౌత్ చైనా మొత్తాన్ని కంట్రోల్ చేయకుండా ఇక్కడ ఉన్న ఐలాండ్స్ని వాళ్ళు కొన్నారు. సో అలాగే ఇప్పుడు గ్రీన్లాండ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది అని అంటే, మనం ఒకసారి చూస్తే స్ట్రాటజిక్గా గ్రీన్లాండ్స్ సో ఒకవేళ గ్రీన్లాండ్స్ మెల్ట్ అయినా, లేకపోతే గ్రీన్లాండ్స్లో ఉన్న ఫోర్సెస్ ఒక్కసారి మనం చూస్తే, ఒక్కసారి గ్రీన్లాండ్స్ కనుక ఇదొక సిల్క్ రూట్ని ప్లాన్ చేస్తుంది చైనా ఇటు రష్యాతో కలిసి. అలాగే ఇక్కడ ఉన్న మినరల్స్, మనం ఆల్రెడీ మినరల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకసారి మనం చూస్తే గ్రీన్లాండ్స్కి సంబంధించిన మినరల్స్ ఇవన్నీ కూడా రేర్ ఎర్త్ మెటల్స్, ఇలా ఉంటాయి ఆ ఎర్త్ మెటల్స్. సో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని యూజ్ చేసే స్మార్ట్ ఫోన్స్ కానీ ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి గ్రీన్లాండ్స్ని ఎలా తీసుకోవాలనుకుంటుంది అమెరికా? ఒక 3 phase ప్లాన్. ఐలాండ్స్ పర్చేస్ చేశారని చెప్పాను కదా, ఒకసారి ఆ ఐలాండ్స్ పర్చేస్ చేయడం ఎలా చేస్తారు దానికంటే ఒక పాయింట్, దానికంటే ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ అగ్రిమెంట్ పేరు వచ్చేసి ఫ్రీ అసోసియేషన్ అగ్రిమెంట్. అంటే ఫ్రీ విల్తోని ఒక అగ్రిమెంట్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు ట్రంప్ కూడా ఏమంటున్నాడంటే, గ్రీన్లాండ్ వచ్చి మాతోని కొలాబరేట్ అవుతా అంటే డెన్మార్క్ నీకు అసలు ప్రాబ్లం ఏంటి, నువ్వెవరు మాట్లాడడానికి అని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాడు అంటే, ఆయన ప్లాన్ ఏంటంటే 57,000 పాపులేషన్ అని మనం మాట్లాడుకున్నాం కదా, ఆ 57,000 పాపులేషన్లో ఉన్న వాళ్ళు లీడర్స్, పొలిటికల్ లీడర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా ఏదో ఒక రకమైన అవసరాలు ఉంటాయి. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఫైనాన్షియల్గా ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టి గ్రీన్లాండ్ని అమెరికాతో పాటు మేము వెళ్ళాలనుకుంటున్నాం అని వాళ్ళతోనే చెప్పించాలనేది ఒక ప్లాన్. సో 3 phase ప్లాన్ని ప్రస్తుతానికి ఇటు ట్రంప్ ముందుకు తీసుకొస్తున్నాడు. ఆ 3 phase ప్లాన్లో ఏమేమి ఉంటున్నాయంటే, ఫస్ట్ ఇనిషియల్గా డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుందామన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ డబ్బులు ఇచ్చి తీసుకునే ప్రయత్నం ఒకవేళ కుదరకపోతే తను నెక్స్ట్ చేసే ప్లాన్ ఏంటంటే, ఈ కాంపాక్ట్ ఆఫ్ ఫ్రీ అసోసియేషన్ని phase 2లో బైపాస్ చేయబోతున్నాడు. సెకండ్లో బైపాస్ ఆఫర్ అంటే డెన్మార్క్కి సంబంధం లేకుండా గ్రీన్లాండ్స్కి అమెరికా నుంచి డైరెక్ట్గా ఫ్లైట్స్ ఇస్తాము, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాము. ఆ 57,000 మంది ఎవరైతే జనాభా ఉన్నారో ప్రతి ఒక్కరికి డబ్బులు ఇస్తాడు. ఆ పాపులేషన్ మొత్తానికి డబ్బులు ఇస్తాడు. ఎట్ ద సేమ్ టైం ఇదంతా కూడా నేనే డెవలప్ చేస్తాను, మీ ఫైనాన్షియల్గా ప్రతి సంవత్సరం మీకు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా కూడా నేనే చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళకు ఒక ఆఫర్ ఇస్తాడు. సో డెన్మార్క్ని సైడ్ ఆఫ్ చేయడానికి ఇది. నెక్స్ట్ ఇంకొకటేమో డైరెక్ట్గానే థ్రెట్స్ ఇస్తున్నాడు. phase 1లోనేమో డైరెక్ట్గా ఇప్పుడు థ్రెట్స్ ఇస్తున్నాడు ఆల్రెడీ. ఏమని, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా గ్రీన్లాండ్ని తీసుకుంటాం. దిస్ ఈజ్ phase 1 అండ్ phase 2 డబ్బులు ఇస్తాను. డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరికి 57,000 మంది జనాభా ఉన్నారు, అందరికీ డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల ద్వారా ఆ పొలిటికల్గా ఎవరో ఒక రైవల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి గ్రీన్లాండ్ని తీసుకునే ప్రయత్నం phase 2లో చేస్తాడు. నెక్స్ట్ phase 3 మనం చూస్తే కనుక phase 3ని ఫ్రీ అసోసియేషన్ అంటున్నాడు.
ఫేజ్ 3 ఫ్రీ అసోసియేషన్ అంటే ఏంటంటే డైరెక్ట్గా ఆర్మీని పంపిస్తా అంటున్నాడు. డైరెక్ట్గా ఆర్మీని పంపించేసి వెనిజువేలాలో ప్రెసిడెంట్ని తీసుకెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ మాత్రం 57,000 మందే కదా, దాంట్లో ఆర్మీని పంపించేసి వాళ్ళందరినీ బెదిరించేసి, వాళ్ళ దగ్గర పెద్దగా ట్రైనింగ్ లేదు. 57,000 పీపుల్లో పెద్దగా పోలీస్ కానీ సోల్జర్స్ కానీ ఎక్కువ లేరు. సో కొంతమందిని పంపించినా సరిపోతుంది, కొన్ని వేల మందిని పంపించినా సరిపోతుంది. వాళ్ళని పంపించేసి టేక్ ఓవర్ చేద్దామా అనేది ట్రంప్ ప్లాన్. సో ప్రస్తుతానికైతే ఇటు సిల్క్ రోడ్ అంటే చైనాకి చెక్ పెట్టడానికి, ఇటు రష్యా, నార్త్ కొరియా ఈ కంట్రీస్ నుంచి మనం చూస్తే ఒకసారి సో నార్దర్న్ హెమిస్ఫియర్ అని చెప్పుకోవచ్చు మనం. ఒకసారి నార్దర్న్ హెమిస్ఫియర్ అనుకున్నప్పుడు ఇక్కడ సౌత్ కొరియా ఉంది, ఇక్కడ నార్త్ కొరియా ఉంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ రష్యా అండ్ చైనా. ఈ దేశాల నుంచి అమెరికా మీదికి ఎలాంటి న్యూక్లియర్ మిసైల్స్ వచ్చినా కూడా, ఎలాంటి న్యూక్లియర్ మిసైల్స్ పంపించాలనుకున్నా కూడా, ఇది హై ఆల్టిట్యూడ్లో ఇక్కడ ఒక బేస్ని కనుక బిల్డ్ చేసుకుంటే, ఇక్కడ ఒక్కసారి మిసైల్ గాల్లోకి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫీట్స్ హైట్లోకి రాగానే ఇమీడియట్గా వీళ్ళకి తెలిసిపోతుంది ఇక్కడ ఒకవేళ అమెరికన్ బేస్ ఉంటే. సో దాన్ని స్ట్రాటజికల్గా యూజ్ చేసుకొని వీళ్ళు ఇక్కడ నుంచి వేరే మిసైల్స్ని పంపించి వాటిని న్యూట్రలైజ్ చేస్తారు, వాటిని డెస్ట్రాయ్ చేస్తారు. సో దానికి కూడా ఇది పనికొస్తుంది. అండ్ అక్కడి నుంచి ఒకవేళ పైనుంచి చూస్తే ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఎక్కడెక్కడ మిలిటరీ బేసెస్ ఉన్నాయి, మిలిటరీ యాక్టివిటీస్ ఎక్కడ ఉన్నాయి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్ని ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ నీట్గా మనకి అక్కడ నుంచి వీళ్ళు మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రీన్లాండ్స్ని ఇటు ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు. సో మొత్తం మీద ప్రస్తుతానికి ఇటు గ్రీన్లాండ్ అయితే చాలా క్లియర్గా వీఆర్ ఓపెన్ ఫర్ బిజినెస్, మేము బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నాం కానీ మేము అమ్మడానికి రెడీగా లేము అంటూ ఇటు గ్రీన్లాండ్ ప్రజలు, అక్కడ ఉన్న ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ద యుఎస్ స్ట్రాటజీ రిలైస్ ఆన్ కన్విన్సింగ్ దెమ్ దాట్ వాషింగ్టన్. సో ప్రస్తుతానికి ఇటు డిప్లొమాటిక్ చర్చలు ముందుకెళ్తున్నాయి. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ప్రస్తుతానికి డెన్మార్క్కి సంబంధించిన డానిష్ ఆఫీషియల్స్ని కలవడానికి వెళ్తున్నాడు. ఒకవేళ ఆ మాటలు గనక జరగకపోతే ఇప్పుడు ఫేజ్ 1లో డైరెక్ట్ థ్రెట్స్ ఇచ్చాడు, ఫేజ్ 2లో డబ్బులు ఇచ్చి కొనే ప్రయత్నం చేస్తాడు, దాని తర్వాత ఫేజ్ 3లో మిలిటరీని పంపించేసి గ్రీన్లాండ్స్ని తీసుకునే ప్రయత్నం చేస్తాడు. దీన్ని ఎవరూ అడ్డుకోలేని పరిస్థితి ప్రస్తుతానికి. హై టెన్షన్ ఒక రకంగా. నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్లాండ్లో ఉన్న ఈ రేర్ ఎర్త్ మెటల్స్ కోసం ఆల్రెడీ చైనా కొన్ని అగ్రిమెంట్స్ చేసుకొని ఉంది. గ్రీన్లాండ్స్తోని చైనా కొన్ని అగ్రిమెంట్స్ చేసుకొని ఉంది. అగ్రిమెంట్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ అగ్రిమెంట్స్ని ట్రంప్ గ్రీన్లాండ్స్ తీసుకున్న తర్వాత క్యాన్సిల్ చేసేస్తాడు. వెంటనే చైనా కూడా ఇటు ట్రంప్కి ఎగనెస్ట్గా, అమెరికాకి ఎగనెస్ట్గా ఉంటుంది. నిన్న మొన్న మనం చూసాం, ఇటు రష్యన్ ఆయిల్ ట్యాంకర్స్ని ఆల్రెడీ ట్రంప్ సీజ్ చేస్తున్నాడు. సో రష్యన్ ఆయిల్ ట్యాంకర్స్ని సీజ్ చేస్తున్నాడు. సో రష్యన్ అంటే ఇటు పుతిన్ కూడా చాలా నెగటివ్గా ఉన్నాడు, ఇటు చైనా కూడా చాలా నెగటివ్గా ఉంది. కిమ్ జాంగ్ ఆల్రెడీ న్యూక్లియర్ బాంబ్ వేయడానికి రెడీగా ఉన్నాడు. ఇటు వెనిజువేలా ప్రెసిడెంట్ నా ఫ్రెండ్ అని చెప్పాడు కిమ్ జాంగ్. ఫ్రెండ్ని అరెస్ట్ చేసిన వెరీ నెక్స్ట్ డే న్యూక్లియర్ బాంబ్స్ టెస్టులని ఆయన కండక్ట్ చేశాడు నార్త్ కొరియాలో. అంటే నేను 3వ ప్రపంచ యుద్ధానికైనా రెడీగా ఉన్నా నా ఫ్రెండ్ని వదిలిపెట్టకపోతే అని. సో మొత్తం మీద ట్రంప్ మీద ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రస్తుతానికి చాలా కోపంగా ఉన్నాయి. ఎస్పెషలీ చైనా, రష్యా, నార్త్ కొరియా, అలాగే వెనిజువేలా, కొలంబియా, క్యూబా, ఇలా చెప్పుకుంటూ వెళ్తాయి, ఇరాన్, ఇలా ఎన్నో దేశాలు కూడా ఉన్నాయి. సో మరి ట్రంప్ని అటాక్ చేయబోతున్నారా? ట్రంప్కి సంబంధించిన యుఎస్ ఆర్మీ బేసెస్ని అటాక్ చేయబోతారా? నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఆల్రెడీ ఇటు పుతిన్ అయితే సబ్మెరీన్స్ని పంపించాడు తన షిప్స్ని ఓవర్టేక్ చేసుకోవడానికి, షిప్స్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి. సో సబ్మెరీన్స్, న్యూక్లియర్ సబ్మెరీన్స్ని ఆల్రెడీ ప్రపంచ దేశాల్లో చాలామంది, ఇటు కిమ్ జాంగ్ లాంటి వాళ్ళైతే న్యూక్లియర్ బాంబ్స్ని టెస్ట్ చేస్తున్నారు. నేను ఏ రోజైనా బాంబ్ చేయడానికి రెడీగా ఉన్నా నా ఫ్రెండ్ని వదలకపోతే అంటూ. సో ఓవరాల్గా నెక్స్ట్ ఏం జరగబోతుందనే హై టెన్షన్ అయితే ప్రస్తుతానికి ప్రపంచంలో నెలకొంది. ఇటు ప్రపంచంలో మార్కెట్స్, ఎకనామికల్ మనం ఒకసారి చూస్తే ఇటు స్టాక్ మార్కెట్స్ కూడా చాలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి ట్రంప్ చేసే పనుల వల్ల. ఎవరు హ్యాపీగా లేరు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు మొదలవబోతుంది? దానికి నాంది పలికేది ఎవరు స్టార్ట్ చేయబోతాడు? ఫస్ట్ పుతిన్ బాంబే అయిపోతున్నాడా, కిమ్ జాంగ్ బాంబే అయిపోతున్నాడా, ఎవరు అయిపోతున్నాడు అనేది కింద కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back. The road will be